హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్బానోస్ ఫ్యామిలీ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో మనం ఎలా మాట్లాడాలో ఫుల్ ఫామ్స్ వాటి గురించి జనరల్గా మనం ఇంట్లో వాడే పదాల గురించి ఎవరైనా అడుగుతారు కదా, క్యాజువల్గా అడిగినప్పుడు మనం ఏటీఎమ్స్ అవి పిన్ నెంబర్స్ కేవైసీస్ ఉన్నాయి కదా, సో వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్దాము. పాన్, పిఏఎన్, పాన్ మీన్స్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్. Permanent account number. OTP. OTP means O means 1, T means time, P means password, one time password. ATM, automated teller machine. Automated teller machine. PIN, personal identification number. Personal identification number. KYC, know your customer. UPI, Unified Payments Interface. EMI, Equated Monthly Installment. NEFT, National Electronic Fund Transfer. RTGS, Real Time Gross Settlement. IFC means Indian Financial System Code. Indian Financial System Code, IFC means. So IPO means initial public offering. FD means fixed deposit. NRI, non-resident Indian. Non-resident Indian. ITR, income tax return. Income tax return. అంతే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మా కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఎలాంటి ఫుల్ ఫామ్స్ తెలియకపోతే నాకు కామెంట్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంగ్లీష్లో ఎలాంటి ఫుల్ ఫామ్స్ కావాలో, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఏమైనా ఫుల్ ఫామ్స్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. Please don't forget my channel. Please subscribe and like and share, comment. మరిన్ని మంచి ఇంతతో వీడియో క్లోజ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి ఫుల్ ఫామ్స్ కావాలో, బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా బేసిక్స్ నాకు కావాలంటే నేను క్లియర్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.